ఆత్మీయతను ఆయన చూపాడండి. ఈరోజు ఆత్మీయతను వదిలేస్తున్నారు ప్రజలు. ఏదో శరీర ఉద్రేకత, నేను అది చేసేయాలి, నువ్వు ఇది చేసేయాలి, మన వల్ల ఏమీ చేయలేం అనుకుంటాం ఏదో చెయ్యాలని. క్రీస్తు యేసు ఆజ్ఞ లేకుండా ఏమండి ఒక్క దినము ఒక్క గడియ శ్వాస కూడా మనం పీల్చుకోలేం. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏమండి అహరోను చిగురించిన కర్ర ఆత్మీయతను భుజానికి ఎత్తుకున్నావా, లేకపోతే ఆత్మీయతను వదిలేసి శరీర సంబంధిగా బ్రతుకుతున్నావా? శరీర సంబంధాలకు శ్రమలే కలుగుతాయి కానీ ఏమండి మేలు ఎన్నటికీ కలగదు. ఈరోజు తిరిగి వెళ్ళేటప్పుడు ఈ కోడిక ద్వారా తిరిగి మనం ఆత్మ సంబంధులుగా మార్చబడదుము గాక. భర్తను క్షమించుకోండి, మాట మారాలి, కరుగు పోవాలి. ఎందుకో తెలుసా, మృదుత్వం సాధుత్వం కలిగిన వాడు క్రీస్తు. నీ కఠినత్వం ఉన్నంత వరకు క్రీస్తు ఆత్మ నీలో పని చెయ్యడు. అందుకని ఈరోజు దాసుని స్వరూపాన్ని ధరించుకో. ఏం చేయమన్నాడు? దాసుని స్వరూపాన్ని ఈ కూడికల ద్వారా అటువంటి దాసుని సారూప్యాన్ని మనము ధరించుకుందుము గాక.